హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త మూవీ టీజర్ వచ్చింది. అండ్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొత్త మూవీ పేరు వచ్చేసి రైడ్ 2. సో రైడ్ 1 వచ్చింది అండ్ ఆ రైడ్ 1 కి రీమేక్ కూడా వచ్చింది మన తెలుగులో. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అన్నాడు. అసలు పాపం దాన్ని చూడలే ఎవరు. సో సినిమా పేరు వచ్చేసి కొంచెం హిట్ అయింది కానీ అది కూడా పోయింది. తెలుగులో సినిమా పేరు వచ్చేసి మిస్టర్ బచ్చన్. సో మీకు తెలిసి అంటే తెలిసే ఉంటది. అంటే రైడ్ సినిమాని అంత మంచి మూవీని ఇంత గలీజ్గా తీయొచ్చు అని అంటే మన ఇండియన్ మన తెలుగు మసాలా యాడ్ చేసిరు కలిపి అవసరం లేనివి అన్ని యాడ్ చేసిరు అనిపించింది. పాటలు ఓకే కానీ అంటే మీరు అది కాదు. నువ్వు రైడ్ సినిమా వస్తే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు రైడ్ స్టార్ట్ అవుతుంది. సినిమా ఎండ్ అయ్యేటానికి రైడ్ ఎండ్ అవుతుంది. మనది ఎట్లా రైడ్ హీరో ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళా అది మొత్తం సోల్ అంతా తీసుకొని లాస్ట్ కి ఎండ్లో ఏదో ఎండ్ చేసాం. అంటే అట్లా కావాలని అంటే ఉన్నట్టు మంచిగా చూపించి కొంచెం నీ కామెడీ యాడ్ చేసుకో, కొంచెం సాంగ్స్ యాడ్ చేసుకో, ఏమైనా యాడ్ చేసుకో. కానీ అసలు ఆ స్టోరీనే మొత్తం బేసే ఇలా కొట్టేసింది. అయినా మన తెలుగు వాళ్ళు చూడరు అట్లాంటి సినిమా. ఇట్లాంటి చూడలేవు అంటే కాదు, వాళ్ళకి మసాలా ఇప్పుడు లేని జనాలు చూడరు కదా, అట్లా అది. సో అండ్ ఇప్పుడు అంటే నార్త్ లో హిట్ అయింది ఈ రైడ్ అనేది. మన అంటే అప్పుడు రిలీజ్ అయినప్పుడు మన దగ్గర మొత్తం చేంజెస్ చేసి ఎట్లా చేసి అనుకోండి. ఇప్పుడు అదే రైడ్ ది సీక్వెల్ వస్తుంది, రైడ్ 2. దీంట్లో కూడా అజయ్ దేవగన్ ఉన్నాడు. సేమే నాకు తెలిసి. ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రైడ్ మళ్ళీ ఏందో మళ్ళీ చూద్దాం ఏం చేస్తారో స్టోరీ. సో లెట్స్ సీ. ताऊजी, टैक्स का मामला फाइन देकर तभी के तभी सुलझाया जा सकता था. क्या जरूरत थी एक सरकारी ऑफिसर के लिए राजा जी की फौज बुलाने की. 75 राइट्स 74 వచ్చింది పాట. नाम ले लिया सुबह सुबह. पता नहीं किसकी जिंदगी झंड कर रहा होगा पटनायक वाह. 75वीं रेड डाल रहा है के घर पे. ओके, ये फेस ऑफ बॉर्डर वानी कपूर. रचने लगे. मैंने कब कहा कि मैं पांडव. मैं तो पूरी महाभारत. फर्स्ट में 25. ఓకే నైస్. ఇటువంటి ట్రైలర్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే బాలీవుడ్ మంచి సినిమాలు కూడా తీస్తుంది అన్న ఒక ఫీల్ వస్తుంది. మరీ అందరూ ఒకటే లేరు, అదే మంచిగా తీసేటోళ్ళు. అంటే సినిమాలు వస్తున్నాయి. బిస్కెట్ సికిందర్ అని వచ్చింది, అదైతే అటర్ ఫ్లాప్ అయిందంట. అంటే అటర్ ఫ్లాప్ అంటే అదే తెలుగు డైరెక్టర్, తెలుగు అంటే సౌత్ డైరెక్టర్. బట్ జనాల్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. అంతే వాళ్ళు చేసేదేమో కొన్ని గ్రాండెడ్ కి తీసుకొని చేస్తుర్రా మరి ఏందో. చాలా మంది యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ ఉల్టా బాలీవుడ్ నే తిడుతున్నారు. నేనైతే సికిందర్ చూడలేదు, రివ్యూస్ దాన్ని బట్టి అయితే ఏదో తెరీ సినిమాలో విజయ్ తీసేసి సల్మాన్ ఖాన్ పెట్టినట్టు సేఫ్ స్టోరీ. హీరో అంటే హీరో టోప్ అన్నట్టు ఇక పబ్లిక్ కి మంచి చేయాలన్నట్టు పెట్టిరంట. మళ్ళీ ఇప్పుడు తెలియదు కానీ ఇక ఇది సినిమా ట్రైలర్ చూసినప్పుడు అయితే ఓకే మంచిగా అనిపిస్తుంది. అందుకే అజయ్ దేవగన్ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా బాగుంటది. అజయ్ దేవగన్ హీరోయిజం కి ఓడు అంటే అదే స్క్రిప్ట్ బేసిస్ మీద చెప్పాలంటే మెయిన్ గా అజయ్ దేవగన్ చూసి సినిమాకి ఎవరు రారు. అంటే ఫ్యాన్ బేస్ అంత లేదు ఎక్కువ. కరెక్ట్. లైక్ ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫ్యాన్ బేస్ అందరూ ఫ్యాన్ బేస్ వేరే కోసుకుంటారు. కానీ ఇప్పుడు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వేరే జోన్ ఉంటారు. అక్షయ్ కుమార్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అక్షయ్ కుమార్ కి.
అజయ్ దేవగన్కి తక్కువ కొంచెం నీష్ ఏరియా ఉంటుంది కదా అటువంటి అనమాట. కానీ నా సినిమా ప్రాపర్ బట్టే పోతారు. సినిమాతోనే పోతారు. ఇంకా చెప్పాలంటే ఈ టైంలో ఈయనకే ఎక్కువ నడుస్తుంది. అంటే మంచి సినిమాలు అంటే లైక్ కమర్షియల్ కూడా చేస్తాడు చేయాలంటే like ఇప్పుడు సూర్యవంశి అంతా సింగం ఆ జోన్ అంతా ఉన్నది కానీ చేసేటివి మళ్ళీ దృశ్యం రైడ్ అట్లాంటివి చేస్తుంటాడు. సో మంచిగా ఉంటుంది. లెట్స్ సీ. అండ్ ఇది guys మళ్ళీ సినిమాలు కంటిన్యూ వస్తాయి. మీరు అజయ్ దేవగన్ సినిమా అంటే లైక్ ఇయర్ లో చూసుకోండి కూడా ఉంటది. కంటిన్యూ మూవీ కూడా వచ్చింది అది ఇంకా అది కూడా హిట్ అయింది. ఇది కూడా ఇప్పుడు హిట్ అవుతుంది. మంచిగా కంటిన్యూ వస్తుంది. మంచి సినిమా వస్తాయి. అందుకని ఎవరు అంత ఏమంటాము ఫ్యాన్ బేస్ లేదు. ఎక్కువ హీరో వర్షిపింగ్ మూవీస్ తీసుకోవడం అంతే. సో ఇది గాయస్ మన రియాక్షన్ ఫర్ దిస్ మూవీ రేడ్ 2. సో మీకు ఎట్లా అనిపించిందో మీరైతే చెప్పండి. అండ్ ఇది గాయస్ రియాక్షన్. సో మీకు వీడియో నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.